देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు ఒకవైపు అయితే, మరోవైపు కెమికల్ మాఫియా నిల్వ చేస్తున్న మూతపడిన పరిశ్రమల గోదాములలో అగ్ని ప్రమాదాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారుల తనిఖీలో ఎలాంటి అనుమతులు లేని గోదాంలు, రోజుకొకటి అక్రమ రసాయన నిల్వలు గల గోదాంలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఒక్క గోదామే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బొంతపల్లి గుమ్మడిదల పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో గోదాములు ఉన్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలలో వరద నీరు భారీగా వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులలో భాగంగా ప్రతి సంవత్సరం మత్స్యకారుల జీవనోపాధి కోసం నీరు ఉన్న పెద్ద చెరువులలో చేప పిల్లలను వదలడం జరిగింది. దీనిలోని భాగంగా కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి గ్రామాల చెరువులలో చేప పిల్లలను వదిలిన మంత్రి మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వారికి 2 వీలర్ వాహనాలు ఇవ్వడం, చేపలను హైదరాబాద్ లోని పెద్ద మార్కెట్లలో అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. కుల వృత్తుల వ్యాపారాన్ని ప్రోత్సాహం చేసే దిశలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. పలమనేరు సమీపంలోని చిత్తూరు బెంగళూరు హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. రేణిగుంట నుంచి బెంగళూరు ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ మొదటి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వెంటనే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు వేగంగా వచ్చి లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్థానిక బంగారుపాలెంకి బైక్ పై వెళ్తున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు, రెడ్డి, రత్నమ్మ, వెంకటేశ్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ్ముడు జరుగు అట్లా, తమ్ముడు చిన్న రే. ఒక నిమిషం. విశాఖలో వెలుగు చూసిన శిరోముండనం ఘటన బాధితుడికి దళిత సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. అతి కిరాతకంగా ప్రవర్తించి చిత్రహింసలకు గురి చేసిన దోషులకు కఠినంగా శిక్షించాలంటూ ప్రజా దళిత సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలతో పాటుగా దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సీనియర్ రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న నూతన్ నాయుడును తక్షణమే విచారించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో కేసు విచారణ నుంచి నూతన్ నాయుడును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడిని శిరోముండనం చేసిన నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలి. నూతన్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి.
దళిత యువకుడైన శ్రీకాంత్కి శిరోమండనం చేయించిన నూతన నాయుడిని అరెస్ట్ చేయాలి. దళితులకు రక్షణ కల్పించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. నూతన నాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి. దళిత యువకుడైన శ్రీకాంత్కి న్యాయం జరగాలి. దళిత దాడులు అరికట్టాలి. శిరోమండనం చేయడాన్ని ఖండించండి. దళిత యువకుడైన శ్రీకాంత్కి శిరోమండనం చేయడాన్ని ఖండించండి. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. దళితులకు రక్షణ కల్పించాలి. విశాఖ జిల్లాలో దళితులపై దాడులు జరగడం పరిపాటిగా మారిపోయింది. మరి ముఖ్యంగా మన నిన్న జరిగిన సంఘటన సుజాత నగర్లో ఒక దళిత యువకుడిని పట్టుకొని కట్టి కొట్టి హింసించి గుండు గీయించిన సంఘటన మనం చూసాం. ఈ గుండు గీసిన సంఘటనలో ఎవరైతే ముఖ్య నిందితుడిగా ఉన్నాడో నూతన్ నాయుడిని ఇంతవరకు పోలీసులు కనీసం కేసులో నమోదు చేయలేదు కదా, కనీసం ఆయన అరెస్ట్ చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నూతన్ నాయుడికి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన సినీ డైరెక్టర్గా కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా దళిత సేన నాయకుడిగా ప్రచారం అవుతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇంత రాజకీయ పలుబడి ఉన్న నూతన్ నాయుడిని రక్షించాలని కొంతమంది ధనవంతులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎవరైనా నూతన్ నాయుడు తెలియకుండా ఇంటిలో తన భార్య సమక్షంలో దాడి జరిగిందంటే తనకు తెలియదంటే ఎవరైనా నమ్మించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే 100% నూతన్ నాయుడే ప్రధాన నిందితుడు. ఆయన పథక రచనలోనే ఇది దళిత శ్రీకాంత్పై దాడి జరిగిందని చెప్పి ముమ్మాటికి మనం హెచ్చరిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా నూతన్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే శ్రీకాంత్ దళిత బాధితుడు ఉన్నాడో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. నిరుపేద కుటుంబం వలస కూలీగా వచ్చి ఈ ప్రాంతంలో కూలి చేసుకుని బతుకుతూ ఉంటే ఎక్కువ కూలి ఇచ్చారని చెప్పి వేరే కూలికి వెళ్తే అదే సాకుతో దౌర్జన్యం చేసి ఈవేళ ఆయన్ని హింసించారు. కాబట్టి ఈ దళిత యువకుడికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం స్పందించాలి. నూతన్ నాయుడిని వెంటనే తప్పించే ప్రయత్నం చేయకుండా నూతన్ నాయుడినే ప్రధాన నిందితుడిగా ఆయన చేర్చడం వల్ల ఈ కేసుని తప్పుదో పట్టించే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేసుకి న్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి నూతన్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో భార్యాభర్తల మృతి కలకలం రేపింది. పామిడి మండలం ఓబులాపురం గ్రామంలో ఉంటున్న శ్రీనివాసులు భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శ్రీనివాసులుగా నిర్ధారించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులకి చౌడమ్మకి గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ తగాదాలతో ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో శ్రీనివాసులు తన భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోలిపోయింది ఆ పిల్లని, పోయినాడు ఏం చేసినాడో తెలుదు పెందాంని. వాళ్ళైతే ఇది అనుమన్న పెందామే తోలిపోయింది ఆ వాడే. అనంతపురం జిల్లాలో మహిళ హత్య కలకలం రేపింది. ఈశ్వరి అనే మహిళ ఆచూకీ లేకపోవడంతో గత కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్న సమయంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈశ్వరిగా నిర్ధారించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఆమె బాడీ అని చెప్పి వాళ్ళ భర్త వాళ్ళ బంధువులు వచ్చి ఐడెంటిఫై చేశారు. ఏం జరిగిందని విచారించి దీనిపైన చర్యలు తీసుకున్నారు. పులసల పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోటిలో నీళ్లు ఊరుతాయి. పులస చేపల సీజన్ వచ్చేసింది. నోరూరించే రుచితో గోదావరి జిల్లాలో పులసల సందడి చేస్తున్నాయి. కానీ కొనే నాదుడు కరువయ్యాడు. గోదావరికి ఎర్ర నీరు రాగానే పులసలు సందడి చేస్తాయి. పులసలు అమ్మే అయినా పులస చేపలు కూర తినాలని ఓ నానుడి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే పులసలు ఎంతో క్రేజ్ ఉంది. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఉన్న మాంసాహార ప్రియులు మాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేసేవారు. కానీ ఈ ఏడాది రేటు తగ్గినా కరోనాతో వ్యాపారులు లేక ఈగలు తోలుకుంటున్నారు. జాలర్లు కరోనా మహమ్మారితో ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు కూడా ఎవరూ రాక వ్యాపారం పూర్తిగా దెబ్బతింది అని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి సముద్రం నుంచి మనకి అన్నిటికీ గోదావరి వస్తాయి. గోదావరి వస్తే మనకి సముద్రం గోదావరి తప్పుకున్నాయండి, ఇంకా సరిగ్గా పడలేదు. ఇప్పుడే గోదావరి ఎక్కువైంది. ఎక్కువయ్యి చేపలు కట్టే దొరకరాగా ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చేవారు. ఇప్పుడు కొనంతా కరోనా కోసం కొనంతా ఇబ్బంది అయ్యి జనం రాలేకపోతున్నారు. చేపల గట్ట పుండా గట్ట తక్కువ పడుతున్నాయి. పండుగ రేట్లు గట్ట కొనంతా చేప వచ్చి 4,000, 5,000, 3,000 అలాగ ఉంటున్నాయి. చేపగా జనం తినబడి గట్ట చాలా తక్కువగా తింటున్నారు. ఏంటంటే ఒకరికొకరు పట్టుకెళ్ళి ఇచ్చేవారు. ఇప్పుడు దూరం నుంచి వస్తాం అనుకుంటే కష్టం అవుతుంది వల్ల మనకి వ్యాపారాలు గట్ట అసలు కరోనా వల్ల అది వ్యాపారాలు గట్ట అసలు ఏమీ లేవని ఏడు. చేపలు గట్ట బాగా తక్కువ పడుతున్నాయి. చేపలు తక్కువ కొనుగోలు గట్ట బాగా తక్కువ వస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత రోజుగా లేదంటే 40-50 మంది చేసుకోవాలని చేపలు ఉన్నాయి. ఇప్పుడు 40-50 మంది పెట్టి కనీసం మంది గట్ట సరిగ్గా పూజ చేసి చేపలు ఉన్నాయని అడిగే వాళ్ళు గట్ట లేరని. కరోనా ఎఫెక్ట్ వల్ల బయటికి రాక ఎవరు దానికోసం ఏట్ల గట్ట తక్కువగానే వెళ్ళి తక్కువగానే పడుతున్నాయి చేపలు కట్టే సంవత్సరం. విజయనగరం శృంగవరపుకోటలో ఎరువుల దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో గల ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో రైతులకు అవసరానికి సరిపడా యూరియా సమృద్ధిగా ఉంటుంది. డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయాలు నిర్వహించరాదని చెప్పారు. ఇస్తారు కాబట్టి ఒకేసారి బల్క్ బాగా టాప్ 20 సెల్లర్స్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు మీకు పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే యూరియా ఎక్కువగా మీరు అంటే ఒక రైతుకి 20 ఉంది, యూరియా లేదు అనే అపోహ లేదు. యూరియా స్టాక్స్ అన్ని కూడా సబ్సిడీగా మనకి వస్తున్నాయి. చాలా మంది డీలర్లు దీన్ని అదుపుగా తీసుకొని వేరే ఎరువులు కొంటేనే యూరియా ఇస్తాము అనే లింక్ పెట్టడం జరుగుతుంది. అటువంటి లింక్ పెట్టినట్టు కూడా మీరు కానీ మా నోటీస్కి తీసుకుంటున్నట్టు ఖచ్చితంగా ఈ ఎరువుల చట్టం ప్రకారం వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్, టీవీ బులెటిన్లోని అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।